पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం పరమ గురువులు వాళ్ళు ఏ విధంగా జీవుల్ని సోల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ప్రధానంగా సూచిస్తూ ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అనేటువంటి రహస్యాలు మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ కూడా చెప్పుకున్నాం. If this lies still beyond your realization, recognize the fact, the understanding, and there is no blame attached. It only indicates to you the ground whereon you stand, and that the illusion of the astral plane still holds you in its thrall and still leads you to place personality reactions before group realization. As long as you walk on that plane and function on that level of consciousness, it is not possible to draw your consciously into the master's group on mental levels. So, ఎంతకాలం అయితే మనం future success and with no demanding ache for the tender touch and contact with those greater in consciousness than ourselves. So, ఎంతకాలం అయితే మనం ఈ రకంగా మనం పర్సనాలిటీ అంటుండే దాంట్లోనే మనం ఇలా ఉండిపోతుంటామో అంతకాలం కూడా మనం వేచి ఉండాల్సినటువంటి స్థితిగా ఉండిపోతుంది మనకి. ఎందుకంటే వెనక గ్రూప్ అన్నటువంటిది ప్రధానంగా వాళ్ళు టీచ్ చేస్తున్నటువంటి టైం ఇది. అందుగురించి ఇక్కడ మనం పర్సనాలిటీ విషయం మనం భావించుతూ నా సంగతి ఏమిటండి, నా విషయం ఏమిటండి అంటూ మనం ఉండిపోతుంటే ఓకే, యూ వెయిట్ ఫర్ వన్ మోర్ లైఫ్. అది ప్రధానంగా. సో అందు గురించి మనం ఎప్పుడు కూడా గ్రూప్ లెవెల్ ఆఫ్ లివింగ్, గ్రూప్ అన్నటువంటిది ప్రధానంగా మనం జీవిస్తూ ఉండడం అనేటువంటిది ప్రధానం. Before group realization, as long as you walk on the plane and function mental levels, you are still too destructive and personal. You would be apt to hurt the group and cause trouble. You would see things with a clarity for which you are not at ready and would be shattered thereby. ఎవడైతే నా సంగతి ఏంటంటే నా సంగతి ఏమిటి అంటాడో, ఇది నువ్వు కాసేపు బయట వెయిట్ చేయను ఆయన అని చెప్పి వాడిని పక్కా పెట్టేస్తున్నాను. సింపుల్. You have a need to learn the lessons of accepting guidance from your own soul. సోల్ నుంచి వస్తున్నటువంటి టీచింగ్స్ నేను గైడెన్స్ ని మనం ఎప్పుడు అది మనకి బాగా లింకప్ అయిపోతుంటారు సోల్ తోటి. ఎంత ఎక్కువగా మనం సోల్ తోటి లింకప్ గా ఉంటామో అంత చక్కగా మనకి సోల్ యొక్క గైడెన్స్ మనకి చాలా చక్కగా వస్తూ ఉంటుంది. బయట నుంచి ఎవరు చెప్పక్కర్లేదు మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇతరులతో ఎలా ఉండాలి, ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదు సార్, లేదా నేను ఇలా మాట్లాడేవాడిని కాదని అక్కర్లేదు. సోల్ తోటి లింకప్ అయిపోతే మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఉండాలి, ఇవన్నీ చక్కగా తెలుసుకోవాలి. అందుగురించి సోలే మీకు చక్కటి గైడెన్స్ టీచర్ అండి. కనుక సోల్ తోటి లింకప్ అవడం అంటుంది
అభ్యాసం చేసుకోండి అంటున్నారు. And of learning to work with harmony and impersonality on the physical plane with the group or groups to which your destiny impels you. So తద్వారా ఏమవుతుందంటే టు వర్క్ విత్ హార్మనీ అండ్ ఇంపర్సనాలిటీ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. సోల్ దట్ ఎప్పుడైతే లింకప్ అయి ఉంటామో అప్పుడు హార్మోనియస్ గా ఉండడం అనేటువంటిది వస్తుంది. సోల్ దట్ లింకప్ అవ్వకుండా ఉన్నటువంటి వాడికి హార్మోనీ ఇన్ లైఫ్ అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఏది ప్రతిదీ కూడా చాలా కష్టంగా ఉంటుంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏంటంటే ప్రతిదీ ట్రబులే చెప్పుకోవాలంటే. వినేవాడు ఎవరు లేడు కానీ చెప్తే ప్రతివాడిది ఒక కథ ఉంటుంది, వాడికి ఉండేటువంటి ఇబ్బందులు. అందునుంచి ఆ ఇబ్బందులన్నీ కూడా పర్సనాలిటీకి సంబంధించినవి కనుక వాటి అందు సోల్ నుంచి ఒక చక్కటి లింకప్ ఏర్పరచుకుంటే సోల్ చెప్తుంది, నాయన ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇక్కడ నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, వాటిని అన్నిటినీ సరిదిద్దుకుంటే చక్కగా బాగుంటుంది అనేటువంటి సోలే చెప్తుంది మనకి. సోల్ మైండ్కి సూచిస్తూ వస్తుంది. మైండ్ దాన్ని చక్కగా గ్రహించుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోవడం అనేటువంటిది యాస్ట్రల్ ప్లేన్లో వస్తున్నటువంటి ఇబ్బందులను వాటిని తొలగించడం చేసుకోవాల్సినటువంటి విధానం. ఇప్పుడు యాస్ట్రల్ ప్లేన్లో వీడికి ఒకటి కోరుతూ ఉంటాడు, మైండ్ ఇంకొకటి సూచిస్తూ ఉంటుంది. కానీ యాస్ట్రల్ ప్లేన్లో కోరుతూ ఉన్నటువంటిది ఎక్కువ రుచిగా అనిపిస్తుంటుంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వాడికి ఎక్కువ భావములు ఏవొస్తుంటాయి వాటిని చేయడానికి ఎక్కువ చూపించుకుంటూ ఉంటాడు. కాబట్టి దానివల్ల ఇబ్బందులు అనేటువంటి వాటిలో ఎక్కువ పడే అవకాశాలు ఉంటుంటాయి జీవుడికి. కనుక సోల్ యొక్క గైడెన్స్ అనేటువంటిది తప్పకుండా తీసుకోండి అనేటువంటి విషయం మనకి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. వెన్ యూ స్టాండ్ ఫర్మ్లీ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అండ్ లుక్ ఫర్ ఎయిర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ వెన్ ద ట్రెండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ టువర్డ్స్ cooperation, then you may pass from the stage of observer to that of communicator. నా మాస్టర్ గారు అన్నారు సూచన అన్నారు, సూక్తి ఉంటుంది, నా కాళ్ళ మీద పడ్డాం కదా మీ కాళ్ళ మీద మీరు మంచివాడని నేర్చుకున్నారు. స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అని అంటున్నారు ఇక్కడ ఆయన. అదే అండ్ లుక్ ఫర్ ఎయిడ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏదైనా ఇబ్బంది వస్తే ఎవడు నాకు హెల్ప్ చేస్తారని చూడటం కాదు, లోపల నుంచి వస్తుంటుంది మనకి, దాన్ని వినడానికంటే చెయ్యాలి. గాడ్ విత్ ఇన్ అని చెప్పి చదువుకున్నాం. దైవం ఎక్కడో కాదు మనలోనే ఉన్నాడు, అక్కడి నుంచి మనకు సూచనలు అనేటువంటి వస్తుంటాయి. వస్తున్నటువంటి దాన్ని వినడం అనేటువంటి చేసుకుంటే చాలు. ఎవ్వరు మనకి ఏది ఇది అవసరం లేదు, చక్కగా మనం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలనేటువంటిది మనకే తెలియబడుతూ వస్తుంటుంది. ఆ విధంగా జీవించడానిటువంటిది మనం చక్కగా అభ్యాసం చేసుకోవాలి మనం విత్ ఇన్ అన్నారు. అండ్ వెన్ ద ట్రెండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ టువర్డ్స్ కోఆపరేషన్, then you may pass from the stage of observer to that of communicator. This will happen because you can be trusted to communicate only that which is impersonal and truly constructive, and which will not feed the emotional nature and satisfy the desired self. Which will not feed the emotional nature. Emotional nature అంటుండదు వీటిలో పెరిగిపోవడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే కనుక వీడు సోల్ ఏది సూచిస్తుంటుందో దాన్ని వీడు ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఎమోషనల్ నేచర్ వీడిలో దానికి అనుగుణముగా వర్తిస్తూ వస్తుంది. వీడు సోల్ ఏ సూచిస్తుందో దాన్ని కోరడం అంటున్నది అభ్యాసం చేసుకుంటుంది ఎమోషనల్ నేచర్. విచ్ ఈస్ ఇంపర్సనల్ అండ్ ట్రూలీ కన్స్ట్రక్టివ్, విచ్ విల్ నాట్ ఫీడ్ ద ఎమోషనల్ నేచర్ అండ్ సాటిస్ఫై ది డిజైర్ సెల్ఫ్. సో మనకి ఈ అబ్జర్వర్ కమ్యూనికేటర్స్ వీళ్ళ గురించి మనకి చక్కగా మనకి వైట్ మ్యాజిక్ లో మనం చదువుకున్నాం వాళ్ళిద్దరి గురించి. సో వీడు కమ్యూనికేటర్గా ఎప్పుడవుతాడంటే వీడు సోల్గా వీడు జీవించడం అంటున్నది అభ్యాసం చేయాలి, బాగా అభ్యాసం చేయాలి. సోల్గా ఉండడం అంటున్నది అభ్యాసం చేస్తుంటే నెమ్మదిగా ఏం జరుగుతుందంటే సోల్ లెవెల్లో వీడికి టీచింగ్స్ అంటున్నట్టు వస్తుంది. సోల్ లెవెల్లోకి ఎప్పుడైతే అంటే సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకున్నట్టు అండి, అంతకుముందు దాకా అది ఛార్జింగ్ లేకుండా అది ఆఫ్లో ఉంది, వీడు ఛార్జింగ్ పెట్టుకుని అది ఆన్ చేసుకున్నాడు. ఆన్ చేసుకున్నట్టుకి వీడికి అందరూ కూడా ఫోన్లు చేయడం, ఏమండి ఎక్కడున్నారు ఇది అది అని మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది. కనుక మనకి ఎప్పుడైతే సోల్ లెవెల్లో ఉండడానికి చక్కగా అభ్యాసం చేసుకుంటామో అప్పుడు పరమ గురువులతో కానీ లేదా హయ్యర్ సెల్ఫ్ తోటి మనకి చక్కని కనెక్టివిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏ పరమ గురువు మాట్లాడారు, ఏం చెప్పారు, ఏమిటి అంటే చక్కగా వీడికి అవగాహనలోకి వస్తాయి. దాని విధంగా వీడు జీవించడం అంటుండే వీడు చేసుకుంటూ వెళ్తాడు. అందుగురించి అది కమ్యూనికేటర్ స్టేజ్ అన్నది. అండ్ వీడు అబ్జర్వర్ స్టేజ్ నుంచి వీడు కమ్యూనికేటర్ స్టేజ్కి వెళ్తాడు. సోల్ తోటి వీడు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వాడు. ఎంగేజ్డ్ ఇన్ ట్రైనింగ్ గ్రూప్స్, అది వీడికి అప్పుడు ఏం చేస్తారు, దిస్ ట్రైనింగ్ ఈస్ నెవర్ ఆర్గనైజ్డ్ అండ్ అరేంజ్డ్ ఫర్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ nor are any disciples working on the physical plane engaged in training groups of communicators to be employed later by the hierarchy. This matter, అది ఈ కమ్యూనికేటర్ గా అబ్జర్వర్ స్టేజ్ నుంచి కమ్యూనికేటర్ గా ట్రైనింగ్ అనేటువంటిది
వీడికి అందివ్వబడుతుంది. అంటే నెమ్మదిగా అబ్జర్వర్ అంటే సోల్ లెవెల్లో ఉండి వీటిని ఇది చేసుకుంటాడు. సోల్ లెవెల్లో వీడు అలా స్థిర సుఖం ఆసనం వేసుకుని ఉండడం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వీడు కమ్యూనికేటర్గా మారాడు. అంతమంది వీడు అబ్జర్వర్గా ఉన్నాడు అంతే. అబ్జర్వర్ స్టేజ్ నుంచి కమ్యూనికేటర్గా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అది యాజ్ ఇట్ ఈస్ వీడు చెప్పగలగడం అనేటువంటిది సోల్గా వీడు ఉంటూ ఉండడం జరుగుతున్నప్పుడు జరుగుతుంది. కమ్యూనికేటర్ అన్నారు. The disciple first trains himself to be responsible to his own soul and then trains himself to be responsible to the inner group of workers who later, as a result of his self-initiated effort, teach him to be a communicator and intermediary. So first వీడు సోల్గా ఉండడానికి చక్కగా వీడు ఏర్పరచుకున్న తర్వాత వీడు అంటే ప్రశాంతంగా అలా సోల్ లెవెల్ వీడు అలా ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరో పిలిచి మాట్లాడడం అంటుంటే జరుగుతుంది. వాళ్ళు ఏదో చెప్తారు వీటితో, ఇక మరి మందులు ఇస్తున్నారు కదా, ఈ మందులు మీరు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని కాస్త ఈ రకంగా సెట్ చేసుకోండి అన్నటువంటి సూచన వస్తుంది. వచ్చినటువంటి సూచనని వీడికి ఇంతకుముందు ఆ భావంతో వీడు ప్రార్థనలో కూర్చోలేదు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ భావన అన్నటువంటిది వచ్చింది. అంటే ఇది చక్క వీడు సోల్ లెవెల్లో వీడు ప్రేయర్లో వెళ్ళినప్పుడు అప్పుడు అది అందుతుంది, అప్పటిదాకా అందేది కాదు. సోల్గా వీడు ఉండడం అనేటువంటిది అంటే నెమ్మదిగా ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా తగ్గిపోయి ఉన్నప్పుడు చక్కగా వీడు సోల్ లెవెల్లో గడిపోతాడు. సోల్ లెవెల్లో ఉన్నప్పుడు వాడికి చక్కగా ఒక సూచన అంటున్నది వస్తుంది, ఇది చేయి అన్నట్టు. అది వీడు చేయడం అంటున్నది అప్పటి నుంచి చేయడానికి చేస్తాడు అట్లా. The hallmark of such communicators is mental clarity, truly impersonality, and spiritual tenderness, tolerance, and fragility in the use of words when embodying concepts. సో ఎప్పుడైతే ఈ రకంగా వీడు కమ్యూనికేటర్గా అవుతాడో అప్పుడు వీడు ఏంటంటే మెంటల్ క్లారిటీ ఉంటుంది. చక్కగా ఎవరు మాట్లాడారు, మాస్టర్ సివి గారు చెప్పారా, మాస్టర్ ఎంఎన్ చెప్పారా, మాస్టర్ ఈకే గారు చెప్పారా, లేదా ఇంకో పరమ గురువు చెప్పారా, ఎవరు చెప్పారు ఏమిటి అనేటువంటిది చక్కగా వీడికి మెంటల్ క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ట్రూ ఇంపర్సనాలిటీ, వీడు ఇంపర్సనల్ లైఫ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకోవడం. తర్వాత స్పిరిచువల్ టాలరెన్స్, టాలరెన్స్ ఇన్ స్పిరిచువల్ టాలరెన్స్ అన్నది మామూలుగా అంటే మనస వాచ కర్మణ వీడికి టాలరెన్స్ లెవెల్స్ చక్కగా ఉంటాయి. అలా అడి చేసుకుని ఏం అనలేదు వాడు అన్ని తిట్టినా అంటే వీడి కోపం వీడికి అలా వచ్చేస్తున్న వీడు అలా అంచుకుని రావడానికి దాన్ని టాలరెన్స్ కాదు, అది మామూలు టాలరెన్స్. అయితే వాడు కంట్రోల్ చేసుకున్నాడు అంతే. స్పిరిచువల్ టాలరెన్స్ అంటే మనసులో కూడా వాడి గురించి ఎక్కడ కూడా భావములు చెదురుపోదురు అయిపోకూడదు. వాడు తిడితే తిట్టాడు, ఎదుటివాడు నువ్వు మంది ఇచ్చాం, ఒకటి తగ్గిందంటాడు, ఇంకొకటి తగ్గలేదంటాడు. ఇట్ ఈస్ క్వైట్ కామన్. అయితే దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ రైట్, ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ టు అప్లై మోర్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ బుక్స్ ఆఫ్ మెడిసిన్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్పితే దాన్ని నీకు తగ్గలేదంటే నువ్వు సరిగ్గా వాడాలి, నువ్వు ఏమనుకున్నావు, ఇలా ఏదో వాడిని ఏదో కోపగించేసుకున్నావు, ఏదో చేయకూడదు. టాలరెన్స్, స్పిరిచువల్ టాలరెన్స్ అంటే ఏం పర్లేదండి, నేను ఇస్తాం మందు, కొంచెం జాగ్రత్తగా వాడదాం, తప్పకుండా మార్పు వస్తుంది అనేటువంటి వీడు చక్కగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది అన్నమాట స్పిరిచువల్ టాలరెన్స్ అన్నారు. అండ్ ఫ్రిజిడిటీ ఇన్ ద యూస్ ఆఫ్ వర్డ్స్, చాలా తక్కువ జాగ్రత్తగా వాడాలి వీడు పదాలు. చెప్పాం కదా, నేను అనుకున్నాను కదా అదే. It should be remembered that in the wealth of psychic writings pouring into the world today, the work of the true communicators will concern itself with the plan and not with personalities, with principles and not with individual purposes, and that all such communicators will be mental types, channels for the love of God and group conscious. ఈ కమ్యూనికేటర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు పరమ గురువుల నుంచి అందుకున్నటువంటి వాళ్ళు పుస్తకాలుగా చక్కగా ఇస్తూ వస్తారు. వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు మనం చదువుకుంటే చాలా అద్భుతంగా, చాలా బాగుంటుంది. అంటే ఈజీగా మనం మెల్ట్ అయిపోతాం. ఇంకా భగవత్ సాన్నిధ్యాన్ని అలా పుస్తకం తీసి చదువుతుంటే అలా చక్కగా అలా మెల్ట్ అయిపోతాం. వేరే వాటిల్లో మనకి ఆ పుస్తకాలు చదువుతుంటే అది కూడా భాగవతమే అయి ఉండొచ్చు, కానీ అందులో ఆ మెల్టింగ్ అనేటువంటిది మనకి అందకపోవచ్చు. అది ఉంటుంది ఎప్పుడు కూడా, ఆ తేడా ఉంటుంది. ఇక్కడ కమ్యూనికేటర్గా ఉన్నటువంటి వాడు ఇచ్చినటువంటి పుస్తకం ఎవడిచ్చాడు అనేటువంటిది మర్చిపోయి చెప్తున్నటువంటి కాన్సెప్ట్లో వీడు అలా జారిపోతాడు, అలా వెళ్ళిపోతాడు. ఆ కాసేపు కూడా వాడు సోల్గా వాడికి లింకప్ ఇచ్చేయడం అనేటువంటిది వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. వాడు అలా ఇచ్చే గ్రంథాలుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితం కూడా ఎక్కడ కూడా పర్సనాలిటీ అంటున్నది ప్రధానంగా ఎక్కడ ఉండదు. అంటే పుస్తకాల మీద ఫలానా వాళ్ళు రాశారని చెప్పి ఫోటోలు ఎంచుకోవడం ఇలాంటిది ఎక్కువ ఉండదు చూసుకుంటే వాళ్ళు. ఇదన్నమాట పర్సనాలిటీ.
pouring into the world today, the work of the true communicators will concern itself with the plan and not with personalities, with principles and not with individual purposes. Principled ga untadi with life kani personality based ga untadi with life. Purposes, and all such communicators will be of mental types, channels for the love of God. There will be nothing in their work to produce separativeness and nothing to feed the fires of controversy, antagonism, or partisanship. Much of value may come along other lines than through the group of communicators, and you may look for an increased flood of inspirational writings of a high order and fought an outpouring of wisdom from the world of souls through the hundreds who are in touch with their own souls. There will also be much emanating from the highest level of the astral plane of a high order along devotional lines, but none of these will be the work of the band of communicators now in process of forming. Only a handful are doing this work as yet, and yet the true influx of communicators will not start for another 15 years. సో చాలా అద్భుతమైనటువంటి పుస్తకాల్లో గ్రంథాలు ఇవన్నీ ప్రింట్ అయినవి మీరు ఇవన్నీ చూడొచ్చు. అవన్నీ కూడా కమ్యూనికేటర్స్ రాసినవి కాదండి. కమ్యూనికేటర్స్ రాసేటువంటి గ్రంథాలు వేరుగా ఉన్నాయి కనుక అవి ఇవి ఒకటని అనుకోకండి. కొంచెం అంటే కొంచెం సాధన చేసుకునేటువంటి వాడు కమ్యూనికేటర్స్ రాసినటువంటి పుస్తకాలు పట్టుకోకైనాడు చెప్పేట కొంచెం సాధన చేసుకునేటువంటి వాడు జస్ట్ ఇది కమ్యూనికేటర్ గారు రాశారా లేదా పర్సనాలిటీ బేస్డ్గా ఉండేవాడు రాశాడా చక్కగా పట్టుకుంటే తెలిసిపోతుంది సబ్జెక్ట్ అందులో ఉంటుంది. To return to our two questions and particularly, so మనం యాక్చువల్గా 2 questions తోటి మనం స్టార్ట్ చేసుకున్నాం. సో మళ్ళీ ఈయన ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి వెళ్తున్నారు. అంటే ఇప్పటిదాకా అసలు వీళ్ళ మెయిన్ ముఖ్యోద్దేశం ఏమిటి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ 2 questions వస్తున్నారు. అందులో ఏంటంటే మెయిన్గా పాయింట్స్ ఒకటి నెంబర్ 1, మోడర్న్ సైకాలజీ ఈజ్ ఇన్ ఏ cul-de-sac. The many psychologists have been their contribution to the whole subject and all of them have value, for all have embodied an aspect of truth. Through them we have arrived at an amazing knowledge of man, of his instincts and animal mechanisms, of his reactions to his environment and of his sensitive apparatus. We have learned much about the subconscious through which ancient racial sins and knowledges, suppressed complexes and latent desires, as well as highly organized psychic reactions, well up into the conscious mind so disastrously. So, మోడర్న్ సైకాలజీ అంటుంటుంది ఏంటంటే ఇట్స్ cul-de-sac అంటే జస్ట్ వాడు వాటిలో సొల్యూషన్స్ అటువంటి లేకుండా ఉండిపోయాడు ఒక బ్లైండ్. అంటే కొంతవరకు వాడు తెలుసుకోగలేరు కానీ అంతర్రహస్యాలు వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు మోడర్న్ సైన్స్లో. మోడర్న్ సైకాలజిస్ట్ మోడర్న్ సైకాలజీ మాస్టర్ గారు అంటారు కదా, మోడర్న్ సైకాలజీగా ఉన్నటువంటి వాడికే తెలియదు వాడికి నిద్ర ఎందుకు పట్టట్లేదు. సో అవన్నీ కూడా అంటే వాటిలో ఎంతవరకు తెలుసుకున్నారంటే కొంత ఆస్పెక్ట్ ఆఫ్ ట్రూత్ వాళ్ళకి తెలిసింది. అసలు ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి ఏమిటి అనేటువంటి తెలుస్తుంది కానీ వాటి సొల్యూషన్స్ ఎలా పట్టుకోవాలంటే వాళ్ళకి తెలియకుండా జరిగిపోతాం. ఇన్స్టింక్ట్స్ అంటే ఏంటి, యానిమల్ మెకానిజం అంటే ఏమిటి, వాడికి ఎందుకు ఈ కోరికలు కలుగుతున్నాయి, ఏం జరుగుతుంది ఏమిటి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. దానికన్నా వాడిని ఎలా వీటి నుంచి అప్లిఫ్ట్ చేయాలి, ఏ చేయడం చేత వీడు వీటిలో పడిపోకుండా వీడు ఉద్ధరింపబడగలడు అన్నట్టు చెప్పలేకుండా. ఉదాహరణకు వాడు తాగుపోతూ వాడు పొద్దున రాత్రి లేకుండా తేడా లేకుండా వాడు తాగేస్తాడు. వాడికి మంది వాడిని అని చెప్పి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చాడు. సో వాడికి ఆ మైండ్ నుంచి వాడిని అప్లిఫ్ట్ చేయగలిగేటువంటిది కావాల్సినటువంటి రహస్యాలు వాళ్ళు చెప్పలేకుండా వాళ్ళు ఎంతవరకు ఏమిటంటే వాడికి అది తాగితే వాడికి వాంతి వచ్చేటట్టునో ఇంకోటి ఏదో వచ్చేటనో వీళ్ళు ఇలా ఏవో మందులు ఇవ్వగలుగుతున్నారు, లేకపోతే అది కూడా కొద్ది రోజులు పనిచేస్తుంది మళ్ళా తర్వాత పనిచేస్తుంది. ఇలాంటిది ఏదో సొల్యూషన్స్ లో ఉండిపోతున్నారు కానీ వీడికి దీని యందు అది ఎదురుగుండా వాడికి కనబడినా కూడా దాని యందు దృష్టి ఏర్పడకుండా ఉండేటువంటి విధానం మనకి అక్కల్ సైన్సెస్ లో ఇచ్చారు. దాని యందు వాడికి ఒక చక్కని అవగాహన అనుకున్నది లోపింపబడ్డం చేత వాళ్ళు అలా చెప్పలేకపోతున్నారు. We know much anent the man as a whole functioning unity and of the interactions existing between the nervous system, the glandular system and the muscles and their expression in forms of quality, character, personality and the environment. We have learned much therefore about the composite being called man, and man as a psychic entity is an established fact in nature, as is man as an animal. But man, the soul, remains still a speculation, a hope, a belief. Man ante మన ఉద్దేశంలో ఏంటంటే
వీడికి ఒక అంటే మనం ఏదో ఎలోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అండర్స్టాండ్ చేసుకుంటే వీడికి ఒక నెర్వస్ సిస్టమ్ ఉంది, ఒక సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, ఒక మస్కులర్ సిస్టమ్ ఉంది. ఇలా కాకుండా మ్యాన్ యాజ్ ఏ హోల్గా వాడిలో ఇవన్నీ భాగములుగా ఉండి లోపల జీవుడు అనేవాడు ఒకడు ఉంటున్నాడు. వాడిలో ఇవన్నీ కూడా భాగాలుగా పనిచేస్తున్నాయి. అంటే విశ్వమునందు మేల్కాంచండి అంటున్నారు. దాన్ని ఏమంటున్నారు? మ్యాన్ అండ్ మ్యాన్ యాజ్ ఎ సైకిక్ ఎంటిటీ. సో మ్యాన్ ఎలా తెలుసుకోవాలంటే మ్యాన్ అంటే వాడు ఒక సైకిక్ ఎంటిటీ, వాడు ఒక సోల్గా వాడిని దర్శించాలి. సోల్కి దేహంలో అనేక పార్ట్స్గా ఉన్నాయి, అలా దర్శించాలి. Psychic entity is an established fact in nature, as is man the animal. But man, the soul, remains still a speculation, a hope, a belief. The fact of the soul is not yet substantiated and is helping the truth into the light. I seek to bring the subject of the seven rays to the notice of the thinkers of the modern times, so that the light of the esoteric knowledge may be thrown upon the science of psychology. Thus may the work of revelation be aided. సో వీడికి సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కువగా దర్శింపబడకపోవడం అనేటువంటి జరుగుతుంది. సో సోల్ అనేటువంటిది ప్రధానంగా జీవుడుగా తెలియబడలేకపోకుండా కేవలం ఈ దేహంగా ఉంటున్నటువంటి వాడు జీవుడుగా తెలుసుకుంటున్నారు. కాబట్టి వాడికి సొల్యూషన్స్ అంటే అక్కడ రావట్లేదు. వీడికి హార్ట్ అటాక్ వచ్చింది, ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిందో చెప్పలేకుండా ఉన్నారు. అంటే వాడికి ఏదో థ్రాంబో ఎంబోలిజం అయిందండి, అదైంది, ఇదన్నీ చెప్తున్నారు. సరే, మరి కొందరికి ఒక 4 రోజుల ముందు యాంజియోగ్రామ్ చేశారు, వాడిది నార్మల్. వాడికి ఈరోజు హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. ఎలా పోయాడు చెప్పండి అంటే అదేదో వాడు ఏవో చెప్పేస్తాం, చాప్టర్ క్లోజ్ చేసి, ఫైల్ క్లోజ్ చేసి పక్క పెట్టేస్తాం అంతే. సో అంటే మనం మెయిన్గా ఇక్కడ తెలుసుకుందాం అనుకున్నటువంటి విషయం ఏమిటంటే సోల్ తోటి లింకప్ అనేటువంటిది జీవుడికి ఉంటుంది. సోల్గా జీవుడిని దర్శించడం అనేటువంటి జరగకపోవడం చేత మోడర్న్ సైకాలజీలో సొల్యూషన్స్ అనేటువంటి దొరకట్లేదు మనకి. అందువలన ఏంటంటే esoteric knowledge may be thrown upon the science of psychology. ఈయన మెయిన్గా ఈ 7 rays అనేటువంటి కాన్సెప్ట్ మనకి తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే ఈ esoteric knowledge అనేటువంటిది ఉంటుండడం చేత ఇది ప్లస్ మోడర్న్ సైకాలజీ ఈ రెండు చదువుకుంటే కనుక అప్పుడు దిస్ టూ బికమ్స్ ద 2 sides of 1 coin అవుతుంది. సో ఒక సైడే మనం చదువుకొని మనం వెళ్తాము అంటే మనం ఇబ్బందులు పడతాం. అందు గురించి ఈ 7 rays ఆస్పెక్ట్ అనేటువంటిది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు ఆయన. If there is one thing that has, second point అంటే, if there is one thing that has emerged into the minds of investigators as they have studied man, it is the fact that he is essentially dual. Psychology has shown that in the consciousness of every human being is a sense of duality, that man is in some mysterious sense two beings, and that it is the warfare between these two which has led to all the neuroses and complexes which tax the ingenuity of trained psychologists to solve. So man అనేటువంటి వాడు హీస్ డ్యూయల్గా తెలియబడుతుంది. వాడు రెండుగా ఉంటున్నాడు. వీడు ఒకటి అనేటువంటి విషయము తెలుసుకోలేకుండా వీడు రెండుగా ఉంటున్నాడు అనేటువంటి విషయం వీడు ఇది చేస్తున్నాడు. వీడు సెన్స్ ఆఫ్ డ్యూయాలిటీ, దట్ మ్యాన్ is in some mysterious sense two beings, and that it is the warfare between these two which has led to all neuroses and complexes. ఇది దీనివల్ల అవుతుందంటే ఇద్దరుగా ఉంటుండటం చేత ప్రతిదీ కూడా వీడికి అది ఒక దానివల్ల ఏంటంటే వీడికి ఒకసారి చేద్దాం అనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది. లోపల నుంచి ఇది చేద్దాం అనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది. మనం డ్రగ్స్లో చెప్పుకోవాలంటే అనకార్యం వాడికి ఒకటి చేయాలనిపిస్తుంటే ఒకటి పిచ్చెక్కిపోతుంది జీవికి. మనం కూడా ఏమనిపిస్తుంది, ఒక మంచి పని ఎవరో తిరుపతి వెళ్తున్నారని చెప్పారు, మనం కూడా వెళ్దాం. అలా కాదండి, పిల్లలకి పరీక్షలు ఉన్నాయనిపిస్తుంది, కానీ వెళ్ళాలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది. ఇలాంటి సెన్స్ ఆఫ్ డ్యూయాలిటీ అంటే మనలో పనిచేస్తుంది. మంచి అది కాకుండా భిన్నత్వం, ఇలాంటివి రెండుగా మనలో పనిచేస్తూ వస్తున్నాయి. Of trained psychologists to solve, the initiate Paul referred to this when he spoke of the eternal warfare going on between the carnal mind and the heavenly nature, and all aspirants who are occupied with an intelligent struggle towards liberation bear witness to the same. Paul points out that victory is won through Christ, and I give a clue to the importance of this study of the race when I state that esoterically these 7 rays are the sevenfold expressions of the cosmic Christ, the second person of the Trinity.
సో ఇవన్నీ ఏమిటి అంటే ఈ విషయం ఇదంతా కూడా డ్యుయాలిటీ ఆస్పెక్ట్ అంటున్నది జీవుడిలో. ఆ రకంగా వీడి జర్నీ అంటున్నది వీడికి అర్థం కాకుండా కాసేపు ఇదిగా కాసేపు అదిగా ఇలా తెలియబడుతూ వస్తుంటుంది. దాన్నే వాడు నెమ్మదిగా దీని నుంచి దీన్నే మనకి పాల్ అన్న ఆయన ఏమని చెప్పారంటే కార్నల్ మైండ్ అండ్ ది హెవెన్లీ. ఈ రెండింటి మైండ్ అంటే మనలో ఇందాక చెప్తున్నాడు. ఒకసారి ఒక మామూలు విషయం ఏదో ఇంట్లో ఈ పనులు ఇవి చూసుకోవాలి. ఇంకొకసారి అనిపిస్తుంటే 2 రోజులు సెలవులు వస్తున్నాయి కదా, తిరుపతి వెళ్దాం. ఇలా 2 అంటే మనలో పనిచేస్తున్నాయి అంటే చెప్తున్నారు. దాని అంటే ఇంటెలిజెంట్ స్ట్రగుల్ టువర్డ్స్ లిబరేషన్ బేర్ విట్నెస్ టు ది సేమ్. సో దీన్ని పాయింట్స్ అవుట్ ద విక్టరీ ఈజ్ వాన్ త్రూ క్రైస్ట్. ఎవడికి విక్టరీ వస్తుంది అంటే ఈ వార్ఫేర్ లో ప్రతిరోజు ఒక వార్ఫేర్ మనకి, ప్రతి విషయం కూడా. ఈ వార్ఫేర్ లో నుంచి ఎవడికి విక్టరీ వస్తుందంటే మనం చదువుకుంటాం కదా. సో ఈ వార్ఫేర్ లో విక్టరీ ఎవరికి వస్తుందంటే క్రైస్ట్ ప్రిన్సిపల్ తోటి ఎవడైతే లింకప్ అయి ఉంటున్నాడో వాడికి మాత్రమే ఈ వార్ఫేర్ లో వీడికి విక్టరీ అంటే విజయం ఎవడికి ఏర్పడుతుందంటే ఎవడైతే గనక ఇది కృష్ణుడు రథసారుడై ఉండి అర్జునుడు ఆ రథంలో ప్రయాణిస్తున్నప్పుడు వాడికి యుద్ధంలో చక్కవాడు విజయం అంటాడు వాడికి. కనుక దాన్ని ఏమన్నారంటే ఇక్కడ కాస్మిక్ క్రైస్ట్ అన్నారు. ఈ క్రైస్ట్ అంటే దాన్ని సెకండ్ పర్సన్ ఆఫ్ ది ట్రినిటీ. క్రైస్ట్ అన్నటువంటిది సెకండ్ పర్సన్ గా వచ్చినటువంటి వాడి నుంచి ఏర్పడుతున్నాడు అంటే ఇది విషయం. ఇదంతా కూడా cosmic Christ, the second person of the Trinity, bewildered the men and women go in their thousands to the clinics of the psychologists, carrying with them the burden of their dual natures, and psychologists in their thousands. ప్రతి జీవుడు కూడా దీని నుంచి వాడు బయటపడిపోవడం లేకుండా ఆ మర్దనం జనాలకి కాసేపు అదని కాసేపు ఇదని దీనిలో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు. అందు గురించి 7 rays కాన్సెప్ట్ అనేటువంటిది వాడికి చక్కగా బోధించడం చేత వాడికి ఏమవుతుందంటే అసలు వాడు ఎవడు ఏమిటి ఈ రకంగా తెలియబడుతోంది ఏంటి అసలు ఈ విషయం ఇవన్నీ కూడా చక్కగా సొల్యూషన్స్ అంటే చక్కగా వాడికి లైఫ్ లో ఏర్పడడానికి విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. 7 rays is grasped. When the true nature of the 7 rays is grasped and when their effect on humanity in expressing the 7 types of men is also understood, we shall then approach the subject of man's duality with greater intelligence. We shall comprehend better the nature of the forces which constitute one or another of these dualities. This is the true esoteric science. Esoteric science అంటే మెయిన్ ఇక్కడ. అంటే వీడు డ్యుయాలిటీగా వీడు తెలియబడుతున్నటువంటి వాడికి వీడికి అసలు అంటే వీడు ఎటుగా వీడు జీవించాలనేటువంటిది వీడికి పాపం తెలియకుండా 2 దారులుగా ఉంటుంది జీవుడికి. కనుక అది ఈ 7 rays ఆస్పెక్ట్ వీడు చక్కగా దర్శించడం చెప్పి ఎనర్జైజ్ is the coming new approach to the correct method of training and developing the human family. Modern exoteric science knows much about the outer form or matter aspect and in electrical nature. So modern psychology మనకి ఏం చెప్తుందంటే వీడి కోపం ఎందుకు వచ్చింది, వీడికి ఇదేదో ఎందుకు జరిగింది, ఇదేదో ఇట్లా ఎందుకు చేశాడు అట్లా ఎందుకు చేశాడు అంటే వీడికి ఏదో ఈ కెమికల్ రిసెప్టర్ రిలీజ్ ఎక్కువగా ఉంటుందండి. అందు గురించి వీడికి ఊరుకూరుగా కోపం వస్తుంది, లేదా వీడు వస్తువులను ఎక్కువ విసిరేస్తున్నాడు, ఎక్కువ చుట్టేస్తున్నాడు, ఎక్కువ ఖర్చేస్తున్నాడు, ఇలాంటివన్నీ వాడు చెప్తాడు. కానీ అదే ఎక్సాట్రిక్ గా వాడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ వాడు చెప్తాడు. ఇసాట్రిక్ గా వీడు ఈ సబ్జెక్ట్ ని తెలుసుకుంటే అప్పుడు వాటికి సొల్యూషన్స్ అన్నిటికీ వీడు చక్కగా ఎసాట్రిక్ సైన్సెస్ లో ఇచ్చినటువంటి వీడు వినియోగించుకోగలుగుతారని చెప్తారు. సో దెన్ ద వర్క్ ఆఫ్ యూనిఫైయింగ్ ఇన్ మ్యాన్ ద సైకిక్ ఎంటిటీ, అప్పుడు వీడు ఆ రెండింటిని క్లబ్ చేస్తాడు. సో మోడర్న్ సైకాలజీ పర్ఫెక్ట్, అందులో ఎక్కడ తప్పు కాదు, కానీ అది హాఫ్ వాళ్ళు చదువుకుంటున్నారు. Remaining half should be known from esoteric science. Then the work of unifying man in a psychic entity and man the conditioning soul will be rapidly forward. Third point, a knowledge of the race and their tendencies and energies will bring much illumination to the workers in the field of various sciences. Knowledge of the race and manaki చక్కగా అవగాహనలో పెట్టుకుంటే అప్పుడు మనం సైన్సెస్ ని లేదా చోట్లో ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాల్ని మనం అవగాహన చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పేటువంటి పాఠంలో ఆయన అది చెప్పుకుంటూ వెళ్తారు. All the sciences find themselves on some or the other of the rays, and a science is literally by the light thrown by a ray into a particular field of divine manifestation. ఈ డివైన్ మేనిఫెస్టేషన్ లో
ఒక ఆస్పెక్ట్ ఆఫ్ రే ఒక రకంగా, ఒక ఆస్పెక్ట్ ఆఫ్ రే ఒక రకంగా అంటుండదు ఉంటుంది. సో ఇదంతా ఒకటిగా కాదు. ఉదాహరణకు ఒక రంగు వేసాం అనుకోండి, సింగిల్ కలర్ అంటే కాదు సార్ అంటారు. రంగుల గురించి తెలిసినటువంటి వాడు మన లెక్క ప్రకారం ఏదో ఎరుపో నలుపో ఏదో రంగు మనం అంటాం, అది కాదు సార్ అంటారు. ఏంటంటే ఇందులో ఇంత ఎరుపు భాగం ఉంది, ఇంత నలుపు భాగం ఉంది, ఇంత ఇంకో రంగు ఉంది, ఇంకో రంగు ఉంది, ఈ రంగుల యొక్క కలయిక చేత మీరు ఈ రంగుని చూస్తున్నారంట. ఇన్ని ఉన్నాయి ఇందులో. అది ఎట్లాగో సృష్టిలో కూడా ఈ 7 రేస్ ఆస్పెక్ట్ అంటున్నది ఉంటుంది. దీన్ని అన్నిటినీ ఇదంతా మనం 7 రేస్ని కూడా కలిపేసుకుని ఒకటే రేగా మనం ఒకటే విషయంగా మనం చూస్తున్నాం. నిజానికి ఇవి 7 కిరణములు సంబంధించినటువంటి చరిత్ర ఇది. The 4 kingdoms in nature are embodiments of 4 great lives who are found each on one of the 4 minor rays. మనకు సంబంధించినటువంటి 4 కింగ్డమ్స్ ఉన్నాయి కదండి. అంటే మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్. ఈ 4 కూడా 4 రేస్ కి సంబంధించినటువంటి 4 మైనర్ రేస్ కి సంబంధించినటువంటి విషయములు ఈ 4 కూడా అని చెప్పి ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక ఉపదేశం. అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మనకి చెప్పుకుంటూ వెళ్తున్నారు. Who are found, అదే 4 great lives, అది 4 minor races. The being who is the life of the 4th or human kingdom in nature, just as man's body, nature or personality is a distinct organism separated from him as a soul, he is on the 5th ray. So we now know regarding that kingdom as a distinct organism, just as man's body, nature or personality is a distinct organism separated from him as a soul. He is on the 5th ray. Man అనేటువంటి వాడు వీడు 5th రేకి సంబంధించినటువంటి వాడు. ఏమిటి 5th రే అంటే మనకు ఆల్రెడీ రేస్ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేశాం. 5th రే ఇస్ రే ఆఫ్ కాంక్రీట్ నాలెడ్జ్. సో సోల్ నుంచి ఇది డిస్టింక్ట్ ఆర్గానిజంగా వీడు తెలియబడుతున్నాడు కదా మ్యాన్ అనేటువంటి వాడు. అందుగురించి దీని అంటే హీ బిలాంగ్స్ టు ది 5th రే. మ్యాన్ బిలాంగ్స్ టు ది 5th ray. He is on the 5th ray. Regarding that kingdom as a distinct organism, just as man's body, nature or personality is a distinct organism. అంటే భౌతికత్వము, భౌతికమైనటువంటి రూపంగా తెలియబడటం, భౌతికమైన రూపముగా తెలియబడుతున్నాడు కదా జీవుడు. లోపల ఉన్నటువంటి సోల్ దేని రూపంగా తెలియబడుతున్నాడు? సోల్ గా తెలియబడట్లేదు కదా వాడు, ఒక రూపముగా తెలియబడుతున్నాడు. రూపముగా తెలియబడుతున్నాడు కాబట్టి కాంక్రీట్ నాలెడ్జ్. వీడు వెంకట్రావు అని తెలిస్తేనే వెంకట్రావు తోటి ఏది మాట్లాడాలో అది మాట్లాడతాను. వెంకట్రావు అని సుబ్బారావు అనుకున్నాను అనుకోండి నేను, అప్పుడు ఏమంటాను? ఏమంటే సుబ్బారావు గారు నేను మీరు నాకు 50 రూపాయలు ఇవ్వలేదండి అంట. అదేంటి సార్ నేను ఎక్కడ సార్, నేను మిమ్మల్ని కలిసి నెల అయిందండి, మీరు నన్ను అడుగుతున్నారు ఏంటండి? మీరు ఏంటి సార్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారంటే మీరు సుబ్బారావు గారు సార్, మీరు అదేంటండి మీరు ఎట్లా అంటున్నారు? నిన్న నేను మీకు ఏదో ఇచ్చాను, మీరు 50 రూపాయలు ఇవ్వాలి కదండి నాకు. అయ్యో సారీ, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, నేను సుబ్బారావు కాదు, నేను వెంకట్రావు. సో ఇది వాడికి చక్కగా వెంకట్రావు చూడగానే వెంకట్రావు అన్నటువంటి దేని చేత ఏర్పడుతుంటే కాంక్రీట్ నాలెడ్జ్ అన్నారు. అందురించి మ్యాన్ బిలాంగ్స్ టు ది 5th రే అని చెప్తారు. The being who unfolds similarly the 3rd kingdom, the animal kingdom, vibrates to the 6th ray. అలాగే యానిమల్ కింగ్డమ్కి వచ్చేటికి it belongs to the 6th ray. 6th ray అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే the being who is the expression and active forces of the, అది 6th ray అని చెప్పడంలో ఏంటంటే మనం 6th ray చెప్తున్నప్పుడు మనం ఏమని చెప్తున్నాం అంటే 6th ray వాడు ఏంటంటే వాడు ఒకటే గోల్, ఒకటే కాన్సెప్ట్, ఒకటే విషయం అంతే. వేరేది వాడు యాక్సెప్టెన్స్ అంటున్నది వాడు ఒప్పుకోడు. ఉదాహరణకు ఒక 6th రే భక్తుడు ఉన్నాడు అనుకోండి, మా గురువు గారు గొప్ప, వేరే గురువు వాడు ఒప్పుకోవడం. అలాగే సార్ ఆయన ఎవరో గురువు గారు ఉన్నారట, ఆయనకి చాలా శిష్యులు ఉన్నారట, ఫారెన్ లో కూడా ఉన్నారట అని వీడేదో చెప్పాడు అనుకోండి, వాళ్ళందరూ బోగస్ అండి, వాళ్ళందరూ కరెక్ట్ గురువులు కాదండి, మా గురువు గారే కరెక్ట్ అండి, ఈయన అసలు ఏం సాధన చేస్తారండి, ఎంత బాగా ప్రవచనం చెప్తారండి, మనం ఇలా ఏదో ఉంటుంది. మాస్టర్ శివి గారే హయ్యెస్ట్ అండి, వెళ్ళినాళ్ళందరూ కాదండి అంటే, అలా కాదండి ఆయన ఎవరో అదే వాళ్ళందరూ ఇలా ఉంటుందండి. 6th రే వాడి డివోషనల్ అప్రోచ్ ఇలా ఉంటున్నాడు 6th రే. అలా ఉండేటువంటి వాడందరూ కూడా 6th రే. అంటే ఓన్లీ 1 పాయింట్, వాడు ఫ్యామిలీ ఉంటాడు, ఓన్లీ ఫ్యామిలీనే. పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా తల్లి పిల్ల ఉన్నారమ్మా, నువ్వు లేచిపోయి నీ భార్యను నుంచుంటే నువ్వు ఎలా అయితే ఇదైపోయావు, పాపం ఆవిడ కూడా నుంచింది, ఆవిడకి సీట్ ఇద్దాం అంటే వీడికి రాదు. ఎందుకంటే వాడి భార్య కష్టపడిపోతే వీడు ఆవిడని మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం అంతవరకే, కానీ పక్కన ఉన్నటువంటి వాడిది రెస్పాన్సిబిలిటీ, నాది కాదండి. అలా 1 పాయింటెడ్నెస్ గా జీవించేటువంటి తత్వం అంతా కూడా 6th రే. అందుగురించి యానిమల్ కింగ్డమ్ ఏమన్నారంటే 6th రేకి సంబంధించినటువంటివి అని చెప్పారు. వాటికి ఎప్పుడు కూడా 1 పాయింటెడ్నెస్ అంతే. జంతువు కనిపించింది అంతే, మనకు ఆకలిస్తుంది, దాన్ని ఫినిష్ చేసేద్దాం అంతే, ఇంత మించి వేరే
దృష్టి రాదు వాడి అదనమాట. అందు గురించి యానిమల్ కింగ్డమ్ బిలాంగ్స్ టు దాని ఓనర్, థర్డ్ కింగ్డమ్ బిలాంగ్స్ టు సిక్స్త్ రే అని చెప్పారు. తర్వాత వెజిటబుల్ కింగ్డమ్ బిలాంగ్స్ టు ఫోర్త్ రే, దట్ ఈస్ హార్మనీ అండ్ బ్యూటీ. Vegetable kingdom is to be found upon the fourth ray. Therefore, the vegetable kingdom, it belongs to the fourth ray. మనకి చక్కగా ప్రకృతి, గార్డెన్స్ ఇవన్నీ చూస్తే మనకి అంత ఆహ్లాదంగా అంత చక్కని ఇది ఏర్పడుతుంది సృష్టిలో. చక్కగా అందు గురించి ప్లాంట్స్ ని వాటిని చక్కగా పెంచుకోవడం చేయడం చేత ఏమవుతుందంటే ఒక హార్మోని అంటూ ఊరిని అలా ప్లాంట్స్ ఉండేటువంటి ప్లేస్ లో వెళ్ళి కూర్చున్నట్టు మీకు మనసు ఒక చక్కటి ఆహ్లాదం అనేటువంటిది వచ్చేస్తుంది సహజంగా. అంతే, వేరే భావములు అవన్నీ కూడా కాసేపు మర్చిపోతాం. అందు గురించి చక్కగా ఉద్యానవనముల్లోనూ వాటిలోనూ ఎక్కువగా మనం గార్డెన్స్ లోనూ చక్కగా చెట్లు ఇవన్నీ ఎక్కువగా ఉండేటువంటి ప్లేసెస్ లో మనం ఎక్కువ గడపాలనేటువంటి విషయం. ఇట్ బిలాంగ్స్ టు ద ఫోర్త్ రే. హార్మనీ, బ్యూటీ ఇవన్నిటికి సంబంధించినటువంటిది అనమాట ప్లాంట్ కింగ్డమ్. అందు గురించి దాన్ని ఫోర్త్ రే. నెక్స్ట్ ఇస్ మినరల్ కింగ్డమ్, దట్ బిలాంగ్స్ టు ది సెవెంత్ రే. సెవెంత్ రే అంటే ఆర్గనైజేషన్, సెరమోనియల్, మ్యాజిక్ అండ్ రిచువల్ వాటికి సంబంధించిన సెవెంత్ రే. అందు గురించి వాటిలో మనం ఇది చూస్తాం, రేడియం ఇదంతా కూడా అదంతా మనం చెప్పుకున్నాం. సో అది మనకి ప్రధానంగా ఇక్కడ చెప్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఫోర్త్ రే ఆఫ్ హార్మనీ అండ్ బ్యూటీ అండ్ ది డెవలపింగ్ పవర్ ఆఫ్ ది ఫిఫ్త్ రే ఆఫ్ నాలెడ్జ్ synchronous to the merging of the intuition and the intellect in highly evolved man. Fifth ray of knowledge. So ఇక్కడ ఫోర్త్ రే హార్మనీ అండ్ బ్యూటీ ద్వారా అండ్ ద డెవలపింగ్ పవర్ ఆఫ్ ది ఫిఫ్త్ రే ఆఫ్ నాలెడ్జ్ సింక్రోనస్లీ అంటే మ్యాన్ అనేటువంటి వాడు ఇంటలెక్ట్ లో నుంచి ఇంట్యూషన్ లెవెల్లోకి వెళ్ళడం అనేటువంటిది చెప్పడం లేదంటే హ్యావ్ ఎ డెఫినెట్ ఎఫెక్ట్ అపాన్ ది వెజిటబుల్ కింగ్డమ్ అండ్ అపాన్ ది హ్యూమన్ ఆరా. వెజిటబుల్ కింగ్డమ్ లోనూ హ్యూమన్ ఆరాలోను అంటే మ్యాన్ అనేటువంటి వాడు ఇప్పుడు ఇంటలెక్ట్ గా అంటే తెలివితేటలుగా ఉంటూ ఉన్నటువంటి వాడు, తెలివితేటలుగా మాత్రమే జీవించేటువంటి వాళ్ళు ఇంటలెక్ట్స్ అన్నారు. ఇంట్యూషన్స్ అంటే చక్కగా వీటిలో ఒక సాధన చేసుకుని ఒక బుద్ధమయ కోశాల్లో ఉంటూ ఉన్నటువంటి వాడు. అంటే వీడు ఈ ప్లేన్ నుంచి ఆ ప్లేన్కి షిఫ్ట్ అయిన అవడం అన్నటువంటి జరుగుతుంది సాధనలో. సర్వ జీవులది ఈ రకంగా ప్రతివాడు కొండెక్కడం అన్నటువంటి జరుగుతుంది కదా. కనుక ఇది జరగడం అన్నటువంటిది ప్లాంట్ కింగ్డమ్ లోను యానిమల్ కింగ్డమ్ లోను ఆ డిఫరెన్సెస్ మీరు చూడొచ్చండి అని చెప్తారు. ఎలా చూడొచ్చు అంటే విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హ్యావ్ ఎ డెఫినెట్ ఎఫెక్ట్ అపాన్ ది వెజిటబుల్ కింగ్డమ్ అదే అండ్ అపాన్ ది హ్యూమన్ ఆరా. వెజిటబుల్ కింగ్డమ్ లో మీరు అది ప్రధానంగా చూడొచ్చు అంటున్నారు. ఏమిటంటే ఎల్లో అండ్ ఆరెంజ్ షైన్స్ ఫోర్త్ ఇన్ బోత్. ఎల్లో అండ్ ఆరెంజ్ ఈ రెండు కలర్స్ చాలా, ఎల్లో బిలాంగ్స్ టు ది ఫోర్త్ దట్ ఇస్ బుద్ధి, ఆరెంజ్ బిలాంగ్స్ టు ది ఫిఫ్త్. అందుగురించి ఆ రెండింటి యొక్క కలర్స్ మీరు ఎక్కువగా మీరు చూడవచ్చు అంటారు. ఎలా అంటే ఐ మెన్షన్ దిస్ యాజ్ అన్ ఇలిస్ట్రేషన్. అది అంటే మీరు ఎక్కడ చూడొచ్చు అంటున్నారంటే ఈ ఆటం సిద్ధాంతంలో ఈ ఫాల్ ఆఫ్ కలర్స్ అంటారు చూడండి, వాటిలో ఎక్కువ ఎల్లో కలర్స్ ఇవి ఎక్కువగా మీకు కనబడుతుంటాయి. ఇది రీజన్ వాటికి అని చెప్తున్నారు. అది ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ రే ఫోర్స్ అండ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది ఎసోటరిక్ సైన్స్ వెన్ అప్లైడ్ టు ది ఎక్సోటరిక్. సో ఈ ఫాల్ ఆఫ్ కలర్స్ లోను వాటిలోనే ఈ కలర్ చేంజెస్ అంటే దాంట్లో ఎల్లో కలర్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది. దట్ మీన్స్ మ్యాన్ జీవులు ఆ ఎవాల్వ్ అవ్వడంలో వాళ్ళు ఆ ప్లేన్స్ కి వాళ్ళు ఎవాల్వ్ అవ్వడం చేత మీరు ఆ కలర్స్ మీకు ఎక్కువగా కనబడుతుంటాయి. బయట పుష్పముల్లోను వాటిలోను ఎక్కువగా అవి ఎక్కువ డామినేటింగ్ గా మనకి ఎక్కువ కనబడుతుంది. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్స్ అని చెప్పి. ద బ్లూ రే ఆఫ్ డివోషన్ పాసెస్ నౌ ఇంటు ద వైలెట్ ఆఫ్ వాట్ వి టర్మ్ ద సెరమోనియల్ రే. అలాగే బ్లూ కలర్ నుంచి వైలెట్ రేకి టర్న్ అయిపోతుందండి టైం ఇప్పుడు. What does this word mean? Simply that the great musician of the universe అంటే ఈ చోట్లో ఒక మ్యూజిక్ అంటుంది ప్లే అవుతుంది. ఆయన్ని ఏమన్నారు ఆయన అంటే ఆయన్నే వేణాది గంధర్వ అంటారండి. సో ఆయన నుంచి ఒక మ్యూజిక్ అంటుంది సెవెన్ స్ట్రింజెడ్ లయర్ ఆఫ్ అపోలో. ఆయన నుంచి ఒక musician of the universe is moving its case, is sounding another note and thus bringing in another turn of the wheel and swinging into the arc of manifestation, the ray of violet, the great note ga. గా అనేటువంటి శబ్దం ప్రధానంగా ఇక్కడ గానం చేయబడుతుంది. ఇప్పుడు ఆ శబ్దముల్లో ఎక్కువగా అప్లిఫ్ట్మెంట్ కి ఆయన ఇది చేస్తున్నారు. దాన్ని జి అని ఇచ్చారు గా. These rays bring with them
In every kingdom in nature, all that is attuned to them. ఆయన యొక్క ఆ శబ్దోచ్చారణ చేత ఏమవుతుందంటే అంతా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు, ఈ కలర్స్ ఇవన్నిట్లోనూ మీరు మార్పు అనేటువంటి చూడొచ్చండి అని చెప్తున్నారు. These rays bring with them in every kingdom its nature, all that is attuned to them. Human beings, devas of order high or low, elementals of a desirable or undesirable nature, flowers, fruits, vegetables, అన్నిట్లోనూ దేవా కింగ్డమ్ నుంచి మీరు ప్లాంట్ కింగ్డమ్ వాటర్ అక్కడ దాకా కూడా అన్నిట్లోనూ ఈ అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది ఆ గానములో ఆ శబ్దము గాగా మారింది అని చెప్పారు. దాని చేతి వీటన్నిట్లోనూ మార్పు అనేటువంటిది మనం దర్శించవచ్చు అని చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ. Of varying species, it is the passing out of a ray that signals the ultimate extinction of some particular form, some type of animal life. So ఒక రే ఆఫ్ లైఫ్ నుంచి ఇంకొక రేకి అది షిఫ్ట్ అవుతుంది మొత్తం. ఇదంతా కూడా జర్నీ అంటున్నది ఒక ట్రైన్ ఎక్కి మనం దిగామంటే ఇప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కుతున్నాం అంటే అలా అన్నమాట ఇది. సో 6th రే నుంచి 7th రేకి ఈ మార్పు అనేటువంటి జరుగుతుంది కనుక ఆ మార్పు మీరు అన్నిట్లోనూ మీరు చూడొచ్చండి అని చెప్తారు ప్రధానంగా. And leads to some vegetable aspect coming to an end. అందువలన కొన్ని మీకు భూమి మీద కొన్ని ఉండేవి ఇప్పుడు దొరకట్లేదు. The process of coming in its slow, as in all work in nature, as is the process of passing out. So స్లోగా అవన్నీ కూడా నెమ్మదిగా అలా తగ్గిపోతూ వస్తున్నాయి. At this time, the 6th ray is passing out and is taking with it all those forms whose keynote is blue. Those people, for instance, who with devotion followed some particular object. So దాని కలర్ ఏంటంటే బ్లూ, దానికి సంబంధించినటువంటి ఫ్లవర్స్ కానీ బ్లూ ఫ్లవర్స్ కానీ బ్లూకి ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతున్నాయి భూమి మీద. అవన్నీ కూడా వైలెట్ గా ఉంటాయి. మా చిన్నప్పుడు ఇదివరకు డిసెంబర్ పూలు అనేవారు, బ్లూ కలర్ లో కొన్ని ఫ్లవర్స్ ఉండేవి. అవి ఇప్పుడు నాకు ఎక్కడ కనపడట్లేదు. మా చిన్నప్పుడు ఎప్పుడు ఉంటుండే. ఇంకా బ్లూ ఇంకేమైనా ఉండేవేమో అప్పట్లో. సో అలా బ్లూ కలర్ సంబంధించినటువంటి వెజిటబుల్స్ లో ఉండేటువంటి అన్ని కూడా నెమ్మదిగా అవన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయని చెప్తారు. Same subject, many of the flowers in which you now rejoice are passing out. The bluebell, the hyacinth and the olive, for example, ఇవన్నీ కూడా బ్లూ కలర్ గా ఉన్నటువంటి అవన్నీ కూడా నెమ్మదిగా అవన్నీ కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. Flowers of violet color, of lavender and of purple will come into flavor. Behind all this lies a purpose profound. ఇది దీని వెనకాతలో ఒక చక్కటి ఇది ఉందండి అని చెప్తున్నారు. The physical plane in its densest aspect holds little of mystery for man today. He has knowledge on these matters, but the rarer levels of the physical plane lie hid and are for man his next field of discovery. The ceremonial ray brings with it the means whereby the knowledge may be acquired and revealed to all. The ceremonial ray అంటే ఫిజికల్ ప్లేన్ లో ఈ మార్పులు అనేటువంటి జరుగుతూ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా 7th రేకి సంబంధించినటువంటి విషయాలుగా జీవుడు తెలుసుకోవచ్చు. 7th రేలో ఏర్పడుతున్నటువంటి విషయముల చేత ఈ భూమి మీద మార్పులు అనేటువంటి వస్తున్నాయి అని. And thus not by the sole property of the wise and of the occultists. The 3 higher etheric levels with their denizens are waiting to become the property of all, and with their inhabitants come the next approximation. So ఈ 3 higher etheric levels లో ఇవన్నీ జరుగుతున్నటువంటి మార్పులు with their denizens are waiting to become the property of all. అంటే ఇది ఈ ప్రాంతమునకు సంబంధించినటువంటి వాళ్ళే, దీనికి సంబంధించిన వాళ్ళే అంటుండేదిగా కాకుండా వీళ్ళు అక్కడ ఉండడం, వాడు వచ్చి ఇక్కడ ఉండడం, ఇలాంటి అనేక మార్పులు అనేటువంటివి మనం అనేక విధముల్లో మనం చూడొచ్చు అని చెప్తున్నారు. It is possible at this time to foretell certain events which will come to pass during the next 100 years. దీన్ని జాగ్రత్త అవగాహన చేసుకుంటే రాబోయే 100 సంవత్సరాల్లో జరిగేటువంటి మార్పులను మనం తెలుసుకోవచ్చండి అని. First, in about 10 years of time, the first ether with all that is composed of that matter will be recognized scientific facts. The first ether. So first ether, second ether, third ether, fourth ether. ఇక ఉన్నాయి కదా మనకి etheric plane లో. So physical plane is divided into 7. Solid, liquid, gaseous. దీనికి పైన ఫస్ట్ ఈథర్, సెకండ్ ఈథర్, థర్డ్ ఈథర్, ఫోర్త్, ఇలా ఉన్నాయి మొత్తం 7 ప్లేన్స్.
సో సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ ఇవి ఆల్రెడీ తెలుసు. ఈ రాబోయేటువంటి 10-15 సంవత్సరాల్లో ఫస్ట్ ఎథరిక్ లెవెల్లోకి వీళ్ళు సైంటిస్ట్ వాళ్ళు అడుగు పెడతారండి అని చెప్తారు. అందు గురించి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా అంతే కదా. ఫస్ట్ ఎథరిక్ ప్లేన్కి సంబంధించినటువంటివన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సిస్టమ్స్, మన ల్యాప్టాప్లు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కూర్చున్నట్టు అక్కడ ఎక్కడికో ఇవన్నీ అర్థం చేసుకోగలడం ఇదంతా కూడా జరుగుతుంది. కూడా అందులో భాగంగా దర్శించచ్చు మనం. ఆయన అదే విషయాన్ని అప్పుడే చెప్పారు 1920s లోనే. Scientific fact and the scientists who were అది. Secondly, when he whom both angels and men await will approach near up to onto this physical plane, he will bring with him not only some of the great ones and the masters, but some of the devas who stand to the deva evolution as the masters to the human. సెవెంత్ లెవెల్ ఏం జరుగుతుందంటే మానవులకినను మాస్టర్స్ కి ఒక కనెక్టివిటీ అనేటువంటిది ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి టైం అన్నమాట. అలాగే దేవతలకినను వాళ్ళని అప్లిఫ్ట్ చేసేటువంటి దేవతలు అది కూడా ఒక పెద్ద కింగ్డమ్. ఇక్కడి నుంచి జస్ట్ దేవ కింగ్డమ్లోకి వెళ్ళిపోతే సరిపోతున్నా అంటే ఉండదు, అదో పెద్ద కింగ్డమ్. అది చెప్పుకున్నాను. సో దేవతల్ని అప్లిఫ్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఒక కనెక్టివిటీ అనేటువంటిది అందించేటువంటి సమయం. అదంతా కూడా ఆ కనెక్టివిటీ అనేటువంటిది ఈ సెవెంత్ ఆస్పెక్ట్ వల్ల నేను జరుగుతాను. Forget not that the human evolution is but one of many, and that this is a period of crisis among the devas. Likewise, the call has gone forth for them to approach humanity, and with their high-end vibration and superior knowledge, unite their forces with those of humanity for the progression of the two evolutions. వాళ్ళకి ఎప్పుడు ఎవల్యూషన్ అనేటువంటిది వస్తుందంటే వాళ్ళ చెయ్యి హ్యూమన్ ఎవల్యూషన్కి వాళ్ళు చెయ్యి అందిస్తారు. సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి వాడికి ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు అనుకోండి. అన్నయ్య ఎంతసేపు వాడు చదువుకొని వాడు ఇదైపోతాను, తమ్ముడిని నేను పట్టించుకోనంటే వాడు ఎదగలేడు. ఇంట్లో ఉన్నటువంటి తమ్ముడికో చెల్లికో వాడికి వచ్చినటువంటి పాఠాలు వాడికి చెప్పాలి. వాడు చెప్పడం చేత ఏమవుతుందంటే వీడికి చెయ్యి పైనుంచి వస్తుంటుంది. స్పిరిచువల్ సిస్టమ్ ప్రకారంగా ఇది మార్గం. అదే దేవతలు కూడా హ్యూమన్ కింగ్డమ్స్ వాళ్ళు చెయ్యి అందిస్తూ ఉంటారు. కొంచెం ప్రార్థిస్తే దేవతలు మనకు కావాల్సినటువంటి వాళ్ళు వెంటనే పలుకుతుంటారు. వైలెట్ దేవాస్ అంటారు. ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.